బెండకాయ కర్రీ కుర్మా కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. బెండకాయ కడిగి కోసి కొంచెం వేయించాలి, కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కరివేపాకు, పెరుగు, టమాటా మిక్సీ పట్టుకోవాలి. గిన్నె పెట్టి నూనె పోయాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నూనె మీద తిట్టకుండా మూత పెట్టుకోవాలండి. పసుపు వేసాను, అల్లం వెల్లిగడ్డ, పసుపు, టమాటా, ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకోవాలండి. బెండకాయ ఇవన్నీ కలగలుపుకొని ఉప్పు కారం వేయాలి. కారము రాళ్ళు ఉప్పు వేస్తున్నాండి తగినంత. ఇవన్నీ కలగలిపి ఉడికినాక కొంచెం ధనియాల పొడి, నువ్వు పొడి వేసుకోవచ్చు, పల్లీల పొడి వేయచ్చు, కొబ్బరి పొడి కూడా వేయచ్చండి. మగిలినాక రసం పోస్తాను. వాటిని నీళ్ళు ఉంటాయి కదా, ఇవి పోస్తాండి. ఉడుకుతుందండి, ఈ రసం పోస్తాను. కొంచెం నీళ్ళు పోస్తాను. రసం కావాలంటే నీళ్ళు లేకపోతే దగ్గరికి కావాలంటే కొంచెం నీళ్ళు రసం పోసినండి. పెడితే ఉడుకుతుంది. జీలకర్ర, మెంతులు, పల్లీలు మిక్సీ పట్టి కర్రీలు వేస్తాండి. దీంతో 3 స్పూన్లు వేసినండి. పల్లీల పొడి వేసినా గట్టి పడుతుంది. కొంచెం రసం వేసుకుంటుంది. కొంచెం నీళ్ళు పోసిన రసం అవుతుంది. గరం మసాలా కలిసిన ధనియాల పొడి అండి. కర్రీ అయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేసినాక పెరుగు కలిపి మూత పెడతండి. ఉమ్మగిలుతుంది. పులుపు తినాలనుకుంటే పుల్ల పెరిగండి, ఎక్కువ పులుపు వద్దనుకుంటే తీయ పెరిగండి. ఏది వేసినా మంచిగా ఉంటుందండి. మూత పెట్టేస్తండి. కొంచెం ఉమ్మగిలుతుంది, సెట్ అవుతుంది పెరుగు.